నమస్కారం. ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనం ఒక చిన్న కథ విందాం. ఆ కథ ఏంటంటే శ్రీకృష్ణుంది సుధాముంది. కథలోకి వెళ్తే ఫస్ట్ శ్రీకృష్ణుడు సుధాముడు ఇద్దరు కలిసి గురుకులంలో వేదం నేర్చుకుంటూ ఉంటారు. ఆ గురుకులం ఎవరిదంటే సందీప్ ఉంది, సందీప్ ఆశ్రమం. అయితే నేర్చుకుంటుంటే ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళ గురువుగారు కృష్ణ సుధామ మీరిద్దరు కలిసి తోటకెళ్ళి మీరిద్దరు కలిసి సమిదలు దండి, సమిదలు అంటే కట్టెలు అనమాట, సమిదలు దండి అని అంటారు. సరే గురువుగారు అని వెళ్తారు. అయితే వెళ్తుంటే గురుమాత ఉంటుంది కదా, గురుమాత చెనియలు ఇస్తుంది, మళ్ళీ ఎక్కడన్నా నాకలు అయితే మీరు తినండి అని అంటుంది. అయితే వాళ్ళు వెళ్తుంటారు అక్కడ మొత్తం మేఘాలు వస్తుంటాయి, వానమవులు అవుతుంది, చీకటి అవుతుంది. అట్లనే ఆ రాత్రి చెట్టు మీద కూర్చొని ఇక శ్రీకృష్ణుడు సుధాముని ఓడిలో తలకాయ పెట్టి పండుకుంటాడు అనమాట. పండుకుంటేప్పుడు శ్రీకృష్ణునికి ఆకలి అవుతుంది. సుధామ మనకు గురుమాత శనగలు ఇచ్చింది కదా, ఆ శనగలు ఇవ్వు, ఆకలి అవుతుంది అని అంటుంది. అయితే ఆ శనగల కథ ఏంటంటే ఆ శనగలు ఒక ఆమె అక్కడ ఒక ఆమె ఉంటుంది, ముసలామె. ఆ ముసలామె డైలీ భిక్షాటన చేస్తూ రోజు ఆమె జీవనం గడిపేస్తుంది. అయితే ఆ శనగలు కూడా అట్లే మొత్తం అందరితో భిక్షాటన చేసి పెట్టుకుంటుంది. ఆ ముసలామె మాటికి వాసుదేవ వాసుదేవ అని అంటుంది. ఆ శనగలు అన్నీ ఉంటాయి కదా, ఆ శనగలని ఒకతాన పెట్టి ఇవి రేపు పొద్దుగాల వాసుదేవునికి నైవేద్యం పెట్టి నేను తింటా అని మొక్కుకుంటుంది. అయితే దొంగలు వచ్చి ఆ శనగలను దొంగతనం చేస్తారు. అయితే ఆ దొంగలు మధ్యలోనే అవి ఇడిచిపెట్టేస్తారు. ఆ ఇడిచిపెట్టిన శనగలను గురుమాత తీసుకుంటుంది. అయితే ఆ ముసలాం ఏమంటుంది అంటే దొంగలని, ఇవి ఎవరైతే శనగలు తింటారో వాళ్ళు మొత్తం దరిద్రుడగు అంటే మొత్తం పేదవారిలాగా ఉండాలి అని శపిస్తుంది. అయితే గురుమాతకు తెలియక వీళ్ళిద్దరికి ఇచ్చేస్తుంది. అయితే కానీ అది కుచేలుడు గ్రహిస్తాడు, సుధాముడు గ్రహిస్తాడు ఆ శాపాన్ని. శ్రీకృష్ణుడు అడగగానే అయ్యో నా స్నేహితునికి ఈ శనగలు ఇస్తే ఆయన జీవితం మొత్తం పేదవానిలాగా ఉంటాడు, అయితే ఇవి శ్రీకృష్ణునికి శనగలు ఇవ్వద్దు, నేనే తినేసేయాలి అని అంటాడు. అందుకే సుధాముడు ఏమంటాడంటే లేదు కృష్ణ, నా తాన తినడానికి ఏమి లేవు అని అంటాడు. అయితే మెల్లమెల్లగా సుధాముడు నమ్ముతుంటాడు, అవి కటకట అని చప్పుడు వస్తాయి. శ్రీకృష్ణునికి వినబడుతుంది అది. సుధామ ఏమో సప్పుడు వస్తుంది కదా కటకట అని అంటాడు. లేదు కృష్ణ, అవి చలికి నా పండ్లు కటకట అని అంటున్నాయి అని అంటాడు. అయితే మొత్తం తినేసి నెక్స్ట్ డే ఇక వాళ్ళ గురుకులానికి వెళ్తారు, వాళ్ళ వేద పాఠశాలకి వెళ్ళి గురువుగారికి సమిధలు ఇచ్చేస్తారు. గురువుగారికి సమిధలు ఇచ్చేసి ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లా అంటే చాలా ఫ్రెండ్షిప్లు ఉంటారు అనమాట, మంచి స్నేహితులు. అయితే కృష్ణుడు కన్నయ్యనేమో రిచ్, మన భాషలో చెప్పుకోవాలండి. సుధాముడు మొత్తం పూర్, ఆయన తాన వేసుకున్న బట్టలు కూడా మొత్తం మాసిపోయినాయి, చినిగిపోయినాయి, అంతగానం పూరైన. కానీ స్నేహం మాత్రం చాలా గట్టిది. అయితే మొత్తం వేద పాఠశాలలో వేదం మొత్తం నేర్చుకుంటారు, అన్ని విద్యలు నేర్చుకుంటారు. ఇంటికి వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళాలంటే కృష్ణుడేమో ద్వారకకి వెళ్తాడు. ద్వారకల మహారాజు అయిపోతాడు కృష్ణుడు. సుధాముడు మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సుధాముడు బ్రాహ్మణుడు, ఏదో పూజలు చేసుకుంటూ బతుకుతుంటాడు, కానీ చాలా బీద ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత సుధామునికి పిల్లలు ఉంటారు. పిల్లలకు తినడానికి తిండి కూడా ఉండదు, వాళ్ళు మొత్తం అట్లే తినకుండా వండుకుంటారు. అయితే సుధాముని భార్య అంటది, ఏమయ్యా నీకు ఒక మంచి స్నేహితుడు ఉండు కదా, ఆయన చాలా రిచ్ కదా, ఆయన తాను ఒకసారి అడగొచ్చు కదా, మరి మీరు ఏమన్నా తినడానికి తిండి మాత్రమే అడగండి అని అంటుంది. కానీ ఆ టైంకి శ్రీకృష్ణుడు మహారాజు అయిపోయి బంగారు సింహాసనం మీద కూర్చునే స్టేజ్ అయినది, అంటే చాలా రిచ్ స్టేజ్ అయినది. సుధాముడు అంటాడు లేదు, ఆయన ఏమనుకుంటాడు, నేను ఇప్పుడు ఇంత పూరుగున్నా, అసలు నా స్నేహం గుర్తుకుందో లేదో ఇవి అని అంటాడు. ఇక మొత్తం ఆలోచన చేసి పిల్లల గురించి అడుగుదామని నెక్స్ట్ డే అనుకుంటాడు. ఇక
పిల్లల గురించి తిండి కన్నా అడుగుదామని అనుకుంటాడు. వాళ్ళ భార్యకు చెప్తాడు, నా కృష్ణుడు కన్నయ్యకి అటుకులు అంటే చాలా ఇష్టం, అటుకులు చేసి కట్టియు అని అంటాడు. వాళ్ళ తాను ఆ టైంకి అటుకులు కూడా ఉండవు. అటుకులు కూడా మొత్తం వాళ్ళ భార్య మొత్తం భిక్షాటన వేసి కట్టుకుంటుంది. కట్టుకొని వాళ్ళ ఇంట్లోకి తెస్తుంది. ఇంట్లోకి తెచ్చి అవి రెండుగా వేస్తుంది. రెండుగా వేసి ప్రేమతోటి అవి మొత్తం కడుతుంది. ఒక బ్యాగ్లో, చిన్న బ్యాగ్లో ప్రేమతోటి ఒక బ్యాగ్లో కట్టి, ఇంకా సగం ఉంటాయి కదా వాళ్ళ పిల్లలు నిన్న మొన్న తిననందుకు వాళ్ళకి ఇచ్చేస్తుంది. సుధాముడు ఆయన కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు, పాదరక్షలు, వేసుకోవడానికి బట్టలు ఉంటాయి కానీ అవి మొత్తం మాసిపోయి ఉంటాయి. పాదరక్షలు లేకుండా మెల్లగా 22 రోజులు పడుతుంది నడుచుకుంటూ పోవడానికి. నిదానం పోతుంటాడు. పోతుంటే కాళ్ళకు ముళ్ళు ఇరిగి రక్తం కారుతుంటుంది. కానీ ఆయన అవన్నీ ఆయనకు పట్టవు. ఎందుకంటే ఆయన చిన్ననాటి స్నేహితుని దగ్గరికి వెళ్తుండు కదా, అందువలన అవన్నీ ఏం పట్టించుకోడు. ఆయన పోతుంటాడు. 22 రోజులు కంప్లీట్ అవుతుంది. కరెక్ట్ ద్వారక దగ్గరికి వెళ్తాడు, కానీ లోపలికి వెళ్ళాడు. ఆ సముద్రం దగ్గరికి పోయి ఒక నైట్ మొత్తం కూర్చుంటాడు. అలలు వస్తుంటాయి. ఆయన కూడా అనుకుంటాడు సుధాముడు, నేను వెళ్ళాలా వద్దా. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వీళ్ళు కలవక. అందుకే అసలు నన్ను గుర్తుపడతాడా, నేను ఆశ గురించి వచ్చినా అనుకుంటాడా, స్వార్థం గురించి వచ్చినా అనుకుంటాడా అని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకొని పూజ చేసుకొని లోపలికి వెళ్తుంటాడు. ద్వారపాలకుడు ఆపుతాడు, ఎవరు మీరు, ఎందుకు వెళ్తుర్రు అని. కన్నయ్య నా స్నేహితుడు, నేను అందుకే లోపలికి వెళ్తున్నా, కన్నయ్యతో మాట్లాడడానికి, మహారాజు దగ్గరికి మాట్లాడడానికి అన్నాడు. ద్వారపాలకుడు నమ్మడు. 2-3 ద్వారపాలకులు అట్లే అంటారు. ఆయనకి ఇక మనసు బాధ అనిపించి రిటర్న్ వెళ్తాడు. ఓ ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే మహారాజుకి చెప్తాడు, కన్నయ్య శ్రీకృష్ణునికి చెప్తాడు, శ్రీకృష్ణ నీ గురించి నీ స్నేహితుడు వచ్చిండు, సుధాముడు అంట ఆయన పేరు, నీ చిన్ననాటి స్నేహితుడు అంట. కానీ మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన బట్టలు మొత్తం చినిగిపోయి ఉన్నాయి, మొత్తం మరకలయ్యి ఉన్నాయి, కాళ్ళకు రక్తం వెళ్తుంది. ఈయన నీ స్నేహితుడు అంటే నమ్మబుద్ధి కావట్లేదని పొమ్మనమని అంటాడు. హుటాహుటిన శ్రీకృష్ణుడు నిండు సభలో నెత్తిపైన కిరీటం ఉంటుందిగా, కిరీటం కూడా పెట్టుకోకుండా, కాళ్ళకి పాదరక్షలు వేసుకోకుండా అట్లనే ఉరికితొస్తుంటాడు. ఉరికితొచ్చి కొద్ది దూరం సుధాముడు వెళ్తాడు. రథం పైన వెళ్ళి సుధాముని చూసి సుధామా అని వండుతుంటాడు. ఆ సుధాముడు చూసి కన్నయ్యా అని ఇట్లా వచ్చి ఫస్ట్ ఇట్లా కౌగిలించుకుందాం అనుకుంటాడు. కానీ నా బట్టలు చూసి ఆగుతాడు. కృష్ణుడు రథం పైన ఎక్కించుకొని ఆయన రూమ్ ఉంటుంది అంటే భవనం, ఆ భవనంలోకి తీసుకెళ్తాడు. భవనంలోకి తీసుకెళ్ళి ఒక మహారాజు దగ్గర కింద శిష్యులు ఉంటారుగా, అదే సైనికులు, వాళ్ళు ఒక బంగారు తాంబాలంలో నీళ్ళు తెచ్చి కాళ్ళు కడుగుదామని అనుకుంటారు. బంగారు తాంబాలం అక్కడ పెట్టగానే ఆయనను వెళ్ళమంటాడు శ్రీకృష్ణుడు స్వయంగా కాళ్ళు కడుగుతాడు. కాళ్ళు కడగంగానే ఆ వాళ్ళ ఫ్రెండ్ మొత్తం షాక్ అయిపోతాడు. సుధాముడు ఏంటి మహారాజు నా కాళ్ళు కడగడం అని. కాళ్ళు కడిగి మంచి బట్టలు ఇచ్చేసి మంచిగా ఉంటాడు. సుధాముని అడతాడు, సుధామా నా గురించి నువ్వేం దాలేవా, నాకు అటుకులు అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, నువ్వేం దాలేవా, మా చెల్లి ఏం పంపించలేదా అని అంటాడు. పంపించలేదు అని దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే అవి చిన్నగా మొత్తం 22 రోజులు అయ్యి మొత్తం గట్టిగా అయిపోయి ఉంటాయి. దాచిపెట్టుకుంటే శ్రీకృష్ణుడు గుర్తుపట్టి మొత్తం తీసుకొని తింటుంటే శ్రీకృష్ణుని భార్య కూడా కొన్ని తింటది. అడుగుతాడు శ్రీకృష్ణుడు, సుధామా అక్క ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉర్రు అంటే ఆయన ఎప్పటి ఇవన్నీ, ఎందుకంటే స్వార్థం వస్తుందేమో మా స్నేహంలా స్వార్థానికి స్థానం లేదు అని అంటాడు. ఇక శ్రీకృష్ణుడు అన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మహావిష్ణువు స్వరూపం కదా, అన్ని అర్థం చేసుకొని సుధాముడు రోజు పోతా అంటే ఆపుతాడు. శ్రీకృష్ణుడు పోతా అంటే 15 రోజులు గడిచిపోతుంది. 15 రోజుల తర్వాత ఇక వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం ఆశ్చర్యపోతాడు సుధాముడు. ఆయన ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ పిల్లలు మొత్తం నూతన వస్త్రాలతో ఉంటారు. వాళ్ళ భార్య మొత్తం వజ్ర వైడూర్యాలు వేసుకొని ఉంటుంది. సుధాముడు మొత్తం ఆశ్చర్యపోతాడు, ఏంది ఇది అని. మళ్ళా శ్రీకృష్ణుని దగ్గరకు పోయి, శ్రీకృష్ణ ఇదంతా ఎలా అయిందని. సుధామా నీ స్వార్థం లేని స్నేహానికి నా ప్రాణం అడ్డుపెట్టాయి అంటే నీ స్వార్థం లేని స్నేహం చూసి నేను ఆశ్చర్యపోయినా అని
ఇవన్నీ నేనే చేసిన అని చెప్తాడు ఇక. ఇది స్నేహం అంటే ఆడ మన మీనింగ్ ఏంటంటే సుధామున్ తాను ఏం లేవు, కానీ ఆయనను చూడంగానే అవన్నీ మర్చిపోయి ఉంటాడు ఆయన. ఆయన పిల్లల ఆకలి మర్చిపోయి ఉంటాడు, ఆయన బట్టలు మర్చిపోయి ఉంటాడు, ఆయన కాళ్ళకు కుచ్చుకున్న ముళ్ళు బాధను కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన మొత్తం ఇవన్నీ మర్చిపోయి మనసులో అనుకుంటాడు, నా స్నేహానికి ఇక్కడ స్థానం లేదు అని అనుకుంటాడు. ఇది స్నేహం. ఈ రోజుల్లో అలా దొరకది, మీరు లెంకకుండి కూడా. ఈ కలియుగంలో అట్లాంటిది లేదు ఇక. నమస్కారం.